చూడు, ఎవడైతే కామక్రోధలోభ మోహమద మాత్సర్యములను జయించడు అట్టి వాని యొక్క అంతరాత్మ అతడు పరమపదించిన పిదప పరమపదమును చేరి హరిపాద స్పర్శ చే పునీతమగునని గీతలో ఘంటసాల వెంకటేశ్వరరావు చెప్పాడు. అర్థం కదా? ఇందాక నువ్వు నేను లోపల కింద మీద పడ్డామే, అది కామం. అప్పుడప్పుడు ఆవేశం తట్టుకోలేక ఒకరినొకరు కొరుక్కున్నాం చూసావా, దానికి పేరే క్రోధం. సొసైటీలో మనిషి తన అవసరం కోసం సాటి మనిషిని నట్టేట ముంచేస్తూ ఉంటాడు చూసావా, దానికి పేరే లోభం. మనం ఏదైనా ఒక దానిపైన ఆశపడ్డాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ కారు, డబ్బు, బంగళా, ఎవరైనా ఒక అమ్మాయి, అది వేరే వాడి భార్య అయినా సరే, రాత్రి పెట్టుకుంటే మళ్ళీ మళ్ళీ అదే కల్లోకి వచ్చి కావర పెడుతూ ఉంటుంది. దాన్ని అంటారు మోహం అని. నేను 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 చెప్పింది నువ్వు విను, నేను చెప్పింది నువ్వు చెయ్యి అని మనిషి మూర్ఖత్వంతో రెచ్చిపోతూ ఉంటాడు చూసావా, దానికి పేరే మదం. మనం ఆశపడ్డది ఏదైనా మనకు దొరకకపోతే రాత్రింబవళ్ళు దాని గురించి ఆలోచించి మానసికంగా కుంగి కృషించి నశించిపోతాం, దానికి పేరే మాత్సర్యం. సో ఈ 6 విషయాలనే భావావేశాలు అంటారు. వీటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి తీస్తే శాంత శృంగార కరుణ భయానక బీభత్స రౌద్ర అద్భుత వీర హాస్యం అనే నవరసాలు వచ్చాయి. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది, కానీ ప్రేమ అనే ఈ దశవ రసం ఎక్కడి నుండి వచ్చింది? ఏంటి ప్రేమ అంటే ఏంటి?